రమారావు గారు కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో, దాదాపుగా 2018 నుంచి మేము కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూస్తూనే ఉన్న పరిస్థితి. సో, ఇప్పుడేమో నామినేటెడ్ పోస్టులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలని చెప్తున్నారు. మిమ్మల్ని ఎట్లా చూడొచ్చండి మేము? నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి పీసీసీ అధికార ప్రతినిధిగా చేసిన. మళ్ళీ మొన్న ఎలక్షన్స్‌కి ముందు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్ట్‌లో కంటిన్యూ అవుతున్నా. రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీస్ ఉన్నాయి. కార్పొరేషన్ నామినేట్ అవి ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. డెఫినిట్‌గా మా స్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారు డెఫినిట్‌గా నాకు మంచి స్థానం ఇస్తారు. అంతకుముందు ఎట్లున్నానో అంతకు పదింతల బాధ్యతతోటి పనిచేస్తా. పార్టీకి గాని, మా ప్రభుత్వంలో గాని, ప్రజల కోసం ప్రభుత్వం ఉంటది. ఓకే. సో, ఇటు పక్క ఏంటంటే రామ మందిర నిర్మాణము. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపారు. కానీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళని పరిస్థితి. ఎట్లా చూస్తారండి రామ మందిర నిర్మాణము? అంటే మీరేమో ఇప్పుడే సడెన్‌గా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారు? ఈ శ్రీరామనవమికి ప్రారంభోత్సవం చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి మీరు చెప్తున్నారు. వాళ్ళేమో ఎలక్షన్స్ ముందే ప్రారంభోత్సవం. ఎట్లా చూస్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా? డెఫినిట్‌గా ఈరోజు నేను న్యూస్ పేపర్‌లో చూసాను. నలుగురు స్వామీజీలు గూడా హ్మ్. ఆహ్, మెయిన్ స్వామీజీలే మేము దీనికి వెళ్ళాము. మేము ది ఈ ఈ నిర్ణయాన్ని ఈ 22వ తారీఖు అయోధ్య రామ మందిరం దానికి మేము వెళ్ళట్లేదు అని వాళ్ళు వ్యతిరేకించారు. మరి ఒక మఠాధిపతులు వ్యతిరేకిస్తున్నారు అంటే మొత్తం ఆలయ నిర్మాణం పూర్తవ్వక ముందు ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఉంది అని ఎంతో శాస్త్రాలు అవసాన పోసిన మఠాధిపతులు అంటున్నారు అంటే దాంట్లో డెఫినెట్‌గా ఉంటది గదండీ. ఓకే. కాకపోతే బీజేపీ పార్టీ డెఫినెట్‌గా మార్చ్‌లోనే ఎలక్షన్స్ వస్తున్నాయన్నారు కాబట్టి అందుకని ఇప్పుడు వాళ్ళ ఆలయ స్టార్ట్ చేస్తారు. ప్రారంభానికి ఓకే. పూనుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కారు సర్వీసింగ్‌కి వెళ్ళింది. షెడ్‌కు వెళ్ళలేదు ఇంకా అని చెప్పేసి. ఎట్లా చూస్తారండి వ్యాఖ్యల్ని? మరి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి గాబట్టి, ఆ రకంగా కేటీఆర్ చెప్పాడు. అంటే కార్యకర్తల వాళ్ళ పార్టీ కార్యకర్త నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యేల వరకు గూడా నిరాశ నిస్పృహలకు లోను గావద్దు. అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ స్కేల్ ఖతం అని అనుకోకుండా ఉండడానికి ఇది టెంపరరీ అంతే. మళ్ళీ మనమే వస్తాము అనే దాంట్లో వాళ్ళకు కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యం నింపడానికి ఆయన మాట్లాడే మాటలవి. ఓకే. ఇటు పక్క కడియం శ్రీహరి చెప్తున్నారు. మీరు లంక బిందెల కోసం వచ్చారా? లేకపోతే ఖాళీ బిందెల కోసం వచ్చారా? అన్నట్టు ఆయన స్టేట్‌మెంటు. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లంక బిందెల కోసమే వచ్చిందంటారా? అక్కడ లంక బిందెలున్నాయా? లేకపోతే ఖాళీ బిందెలున్నాయా సెక్రటేరియట్‌లో? కాంగ్రెస్ పార్టీ ఏ రోజు గూడా లంక బిందెలుంటేనే పని జేస్తాము, లేకుంటే చెయ్యము అనే మాట ఏ రోజు చెప్పరు. కాకపోతే ప్రజలకు అర్థం అవ్వాలని మా సీఎం రేవంత్ అన్న గారు ఇక్కడ లంక బిందెలుండాల్సిన స్థానంలో ఖాళీ ఖాళీ బిందెలు. బిందెలున్నాయి అని చెప్తే, దాన్ని మరి మీడియా వక్రీకరించి దాన్ని రేవంత్ రెడ్డి గారు అట్లా అన్నారు అని ఒకటన్నారు. ఆయన ఎందుకంటారు? ఇ బరాబర్‌గా ఈడ లంక బిందెలుండాలి. మిగులు రాష్ట్రంగా ఉండి, అవును. రాష్ట్రం విడిపోయేటప్పుడు హ్మ్. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని లంక బిందెలు ఉండాల్సిన ప్లేస్‌లో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాంక ఖాళీ బిందెలు చేసేసిండ్రు గత ప్రభుత్వము అని ఆయన చెప్పిన మాటను వక్రీకరణ జరిగిందక్కడ. ఓకే. నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? ఒకవేళ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా విచారణ ఎందుకు చేస్తలేదని జెప్పేసి బీజేపీ అంటుంది. సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని జెప్పి. నిజంగా కేసీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కాళేశ్వరం స్కామ్‌లో? అసలు వేరే పార్టీ వాళ్ళని అటు వదిలిపెట్టండి గానీ, బీజేపీ వాళ్ళకి ఏమన్నా మతున్న మాటలేనా అవి? 36 రోజులకే మీరు ఎందుకు విచారణ చేయలేదు కాళేశ్వరం మీద అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి, ప్రాజెక్ట్ దగ్గరికి మా 5, 6 మా మంత్రులు వెళ్ళిండ్రు. ఎంక్వైరీ వేసిండ్రు. హ్మ్. నడుస్తూనే ఉంది. మొన్న ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద సమీక్షిస్తూనే ఉన్నారు. మరి మీరు 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి చేసింది అని చెప్పిన మీరు, మరి మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? 36 రోజులకే ఆహ్, ఆగమాగం గాయి అయితున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే. అంటే కేవలం మేడిగడ్డ మీదే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. కాళేశ్వరం మీద ఎందుకు చేస్తలేరు? ముఖ్యంగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ఎవరు కాపాడుతున్నారని జెప్పేసి
కిషన్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయన సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి. కిషన్ రెడ్డి గారికి అసలు ఈ మెగా కృష్ణారెడ్డి అనట ఆయన బీజేపీ వైపు ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాడా? ఎవరి వైపు ఉన్నాడు? బీజేపీ వైపే ఉన్నాడు గదా! మెగా కృష్ణారెడ్డి అనట ఆయన. మరి ఇంకా దొంగ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నట్టు? అంటే ఏది ఏమన్నా గాని మేము ఎట్లా మాట్లాడినా చెల్లుతది. మేము కేంద్రంలో ఉన్నాం. ఏం చేసినా నడుస్తది అని అడ్డగోలు ఇష్టం ఉన్నట్టు ఆయన స్థాయిని పాపం ఆయన వయసు గాదు. ఆయన స్థాయి హోదాను మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. ఓకే. ఈ ఫార్ములా రేస్‌లో నిజంగా అవినీతి జరిగిందంటారా? అవినీతి జరిగింది అని ఒక అతన్ని తెచ్చి జైల్లో అవును. గూడా పెట్టేసిండ్రు గదా! ఆల్రెడీ. హ్మ్. దాని మీద ఇమ్మీడియేట్‌గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు గదా! ఓకే. అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎందుకు ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్‌ను కొనసాగించలేదు. ఒకవేళ కొనసాగించి ఉంటే హీరోయిన్‌లు గాని, హీరోలు గాని లేకపోతే మన ఖ్యాతి హైదరాబాద్ ఖ్యాతి ఎక్కడో ఉండేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? ప్రశంసలు వచ్చే అవకాశం వచ్చేది కాదంటారా? గతంలో హీరోలొచ్చారు, హీరోయిన్‌లొచ్చారు కేటీఆర్ హయాంలో. అవునండి. హీరోయిన్‌లొస్తేనే ఖ్యాతొస్తదా? హీరోయిన్‌ల వల్లనే తెలంగాణొచ్చిందా? అంటే ఇంకా ఇంటలెక్చువల్స్ ఒద్దు, మేధావులొద్దు, ఆహ్, ప్రజల ఒపీనియన్ అవసరం లేదు. ఏదవసరం లేదా? మీ ఇష్టమున్నది మీకు బెనిఫిట్ అయ్యి, మీకు నచ్చింది, మీరు మెచ్చింది, ఇష్టమున్న స్కీమ్స్ బెట్టుకుంటూ, హ్మ్. అందులో స్కామ్స్ జరుపుకుంటూ, దాన్ని మళ్ళా హీరోయిన్‌లు, హీరోలు అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది హీరోయిన్‌ల చుట్టే తిరుగుతుంటదా? ప్రజల కోసం పనిజేసే ప్రభుత్వమా? హీరోయిన్‌ల కోసం, ఇండస్ట్రీ కోసం కేవలం సినిమా ఇండస్ట్రీ కోసం పనిజేసే ప్రభుత్వమా? ఇంకా ఓకే. ఎంత అసల అపఖ్యాతి అండి. అట్లా మాట్లాడడము, హీరోయిన్‌ల కోసం ఈ కార్ రేసు అనేది అసలు ఎంత అపఖ్యాతి మూటగట్టుకుండ్రు. అది బీఆర్ఎస్ పార్టీకొచ్చిన అపఖ్యాతి గూడా గాదు. తెలంగాణకొచ్చిన అపఖ్యాతి. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏ ఏ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కా లేకపోతే కాంగ్రెస్‌కును, బీజేపీకా అంటే ఏం చెప్తారండి? డెఫినిట్‌గా కాంగ్రెస్‌కు, బీజేపీకే ఉంటది. కేసీఆర్‌తో ఉండదా? పోటీ ఉండదా? ఇంకెక్కడ ఉంటదండి? హ్మ్. ఏముందని? హ్మ్. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అటు అవును. సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచో లేకపోతే నల్గొండ నుంచో పోటీ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఎట్లా చూస్తారండి? నిజంగా ఒకవేళ సోనియా నాకు గాంధీ ఇక్కడ పోటీ తెలిసినంత చేస్తే? వరకు కేసీఆర్ గారు మెదక్ కంటే ముందు ఫస్ట్ కరీంనగర్ నుండి ఏసే అవకాశం ఉంది. కరీంనగర్ కాని పక్షంలో ఆయన మెదక్కు వెళ్తారు అనుకుంటున్నాను. ఓకే. కానీ మెదక్కు సోనియా గాంధీ వస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఆయనకుంటే మటుకు ఆయన మెదక్‌లో అస్సలు చేయరు. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర గురించి ఎట్లా చూస్తారండి? మీరు మళ్ళీ పవర్‌లో వచ్చే అవకాశం ఉందా కేంద్రంలో? డెఫినిట్‌గా మేమెప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ. మేము పవర్‌లో ఉండాలనే దానికంటే ప్రజలతోటి ఉండాలి అని అనుకునే పార్టీ మా పార్టీ గాబట్టి, అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా గాంధీ కుటుంబం అంటేనే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే గాంధీ కుటుంబం. ఆ రకంగా త్యాగాలు జేసిండ్రు వాళ్ళు గాబట్టి నేను ఆ మాట జెప్తున్నాను. వేరే రకంగా గాదు. అట్లాంటి వాళ్ళను భారతదేశ వ్యాప్తంగా ఆదరిస్తారు గాబట్టి డెఫినెట్‌గా కేంద్రంలో గూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఓకే. రాబోతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పవర్‌లో ఉన్నప్పుడు ముఖ్యంగా జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మీరేమో జిల్లాల విభజన అనేది తగ్గించాలి. 22కే చేయాలని చెప్తున్నారు. అంటే పునర్విభజన జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి చేస్తారా? డెఫినెట్‌గా జరిగే అవకాశం గాదు, జరగాల. ఓకే. అవసరం లేదు. అన్ని జిల్లాలు అవసరం లేదు. 2 కాన్స్టిట్యుయెన్సీ‌లకు ఒక జిల్లా ఏంది పిచ్చి పిచ్చిగా. ఆ! హ్మ్. అసలు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం ఉంటది. దానికి తగ్గ నిధులుండాలే. బడ్జెట్ ఏమో ఖాళీ అయిపాయే. ఆహ్, హ్మ్. ఆహ్, మరి వాళ్ళు ఎట్లా సర్వీస్ జేయాలే? వాళ్ళకు స్టాఫ్ రిక్రూట్‌మెంట్ గావాలే. రిక్రూట్ అయినోళ్ళకి మనము సాలరీస్ ఇవ్వాలే. ఇక్కడనేమో ఖజానా లేదు. అసలు అన్ని డిస్ట్రిక్ట్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. ఓకే. పాత 10 జిల్లాలే బావుండేది. హ్మ్. కానీ కాంగ్రెసు పాలనా పరంగా అయినా, హ్మ్. భౌగోళికంగా అయినా పాత 10 జిల్లాలు బావుండేదండి. ఓకే. ముఖ్యంగా కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చే పవర్‌లోకొచ్చిందంటారా? దాదాపుగా అమలు గాని హామీలిచ్చి ప్రజలను నమ్మించి నయవంచన చేసి పవర్‌లోకొచ్చారు.
ఆ హామీలన్నీ 420 హామీలు అని చెప్పి కేటీఆర్ అనడం జరిగింది. నిజమే అంటారా? అవునండి. ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడతాడు ఆ మాటలు. మరి ప్రతిపక్ష నేతగా ఆయన మమ్మల్ని 420 అనే ముందు మరి మీరు ఎన్ని వేల వాగ్దానాలు చేసిండ్రు? మీరు ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు? మీరెంత మాయమాటలు చెప్పిండ్రు? మీరు 9 సంవత్సరాల పైన మీరు అధికారంలో ఉంటే మీరు మొట్టమొదటి రోజు చెప్పిన వాగ్దానం నిలబెట్టుకున్నారా? ఓకే. అసలు మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించి అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. నయవంచన, మోసము అని. మీకు ఆ అర్హత ఉందా అసలు? ఫస్ట్ మరి తెలంగాణ ఇచ్చినంక 2 టర్మ్స్ గ్ పవర్‌లో ఉంది మీరు. మరి మీరిచ్చిన హామీలే మీరు నిలబెట్టుకోలే గదా! ఓకే. మరి మిమ్మల్ని ఏమనాలే మేము. ఓకే. కానీ అదే తెలంగాణ ప్రజలు విజ్ఞతతోటి తెలుసుకున్నారు. ఎవరు మాయమాటలు చెప్తున్నారు, ఎవరు మభ్యపెడుతున్నారు అని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు, ఆశీర్వదించిండ్రు. మేము అధికారంలోకొచ్చినాం. కానీ 100 రోజుల్లో మీరు ఒకవేళ మీ హామీలను అమలు చేయకపోతే మళ్ళీ ఉద్యమాలు చేస్తాము అని చెప్తున్నారు. నిజమే అంటారా? మళ్ళీ చేసే అవకాశం ఉందా? మళ్ళీ హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడము, లేకపోతే తెలంగాణ బంధులాగా మన పాత రోజులు మళ్ళీ మనం చూడాల్సిన అవసరం వస్తుందా? ఇగ వాళ్ళు 100 రోజుల్లో మీరు చేయకుంటే మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని డెడ్‌లైన్స్ పెట్టడము, బెదిరించే రకంగా ప్రజలను కవ్వించే విధంగా చేయడము అంటే ఆ రకంగా మళ్ళీ ప్రజలకు దగ్గరవ్వడానికి చేసుకునే అదొక రూట్ తప్ప అంటే వేరే ఏం లేదు. ముఖ్యమంత్రులనే ఉరిపించిన సంస్కృతి మాదని చెప్తున్నారు. సీఎంలనే ఉరిపించిన చరిత్ర మాదని చెప్తున్నారు. ప్రజలు గూడా అదే పని జేస్తారు కదా! ప్రజలు గూడా సీఎంలను ఎక్కిస్తారు, దించిపిస్తారు గదా! ఇప్పుడు అదే గదా ప్రజలు జేసింది. మొన్న 2 సార్లు మిమ్మల్ని ఎక్కిచ్చిండ్రు. ఇప్పుడు దించి మమ్మల్ని ఎక్కిచ్చిండ్రు గదా! ఓకే.